ఒక వార్త చూడండి, చాలా విషాదకరమైన వార్త. కలిసి చదివి కలల ప్రపంచానికి చేరి ఇద్దరు అమ్మాయిలు పాపం ఫ్రెండ్స్ అట. వాళ్ళు నిన్న అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. రోడ్ యాక్సిడెంటే అనుకుంటా. సో చాలా దారుణం. మేఘనా రాణి అండ్ భావన అట. వీళ్ళది తెలంగాణ ఇద్దరు పిల్లలది. కలిసి చదివి కలల ప్రపంచానికి చేరి స్నేహితురాళ్ల విషాదాంతం. అమెరికాలో ఇద్దరు తెలంగాణ యువతుల దుర్మరణం. గ్రామంలో 1వ తరగతి మొదలు అమెరికాలో ఎంఎస్ దాకా కలిసి చదువుకున్న ఇద్దరు అమ్మాయిలు ఆదివారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారారట. 1వ తరగతి నుంచి కలిసే ఉన్నారట, కలిసే చదువుకున్నారట. వారి మరణ వార్త తెలిసి మహబాద్ జిల్లా గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గార్ల మండల కేంద్రానికి చెందిన పుల్లఖండం మేఘనా రాణి, ముల్కనూరు గ్రామవాసి కడియాల భావన గార్లలో ప్రాథమిక విద్యను మొదలుకొని హైదరాబాద్లో ఇంజనీరింగ్ వరకు కలిసే చదువుకున్నారు. ఎంఎస్ చేసేందుకు 3 ఏళ్ల కిందట అమెరికా వెళ్లారు. అక్కడ ఒహాయో రాష్ట్రం డేటన్లో ఉంటూ యూనివర్సిటీ ఆఫ్ డేటన్లో ఎంఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో 8 మంది మిత్రులు కలిసి 2 కార్లలో విహారయాత్రకు అలబామా హిల్స్కు వెళ్తుండగా మార్గ మధ్యంలో వీరి కారు లోయలో పడడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మొత్తం 8 మంది ఒక వెహికల్లో పోతున్నారట. పోయి లోయల పడ్డదట. లోయల పడితే వీళ్ళిద్దరు చచ్చిపోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. మేఘనారాణి తల్లిదండ్రులు నాగేశ్వరరావు, శిరీష గార్లలో మీ సేవా కేంద్రాన్ని నడిపిస్తున్నారు. భావన తండ్రి కోటేశ్వరరావు ముల్కనూరు గ్రామ ఉప సర్పంచ్ కాగా తల్లి రేణుక గృహిణి. మరో వారం రోజుల్లో జనవరి 5వ తేదీన భావన పుట్టినరోజని, అంతలోనే తమకు దూరమైందని కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాదం గురించి బాధిత కుటుంబాలకు సోమవారం తెల్లవారుజామున 3:30 సమాచారం అందిందట. ఏం ఘోరం పాపం. ఇంకా వాళ్ళ బాడీస్ ఇంకా రాలేదు. దేశం పోయి మొత్తం చివరికి ప్రాణం లేని ఆ డెడ్ బాడీస్గా రావడం అనేది చాలా దారుణమైన విషయం.